విశాఖ జిల్లా అనకాపల్లిలో పలు అభివృద్ధి పనులకు టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్, మున్సిపల్ కౌన్సిలర్ చింతకాయల పద్మావతి శంకుస్థాపన చేశారు. వార్డు పర్యటనలో భాగంగా 27వ వార్డు శివపురంలో చేపట్టినటువంటి పలు రోడ్లు, డ్రైనేజీ పనులకు శ్రీకారం చుట్టారు. 27వ వార్డులో ఇప్పటివరకు 45 లక్షల వ్యయంతో పలు అభివృద్ధి పనులు చేపట్టామని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీతో కలిసి స్థానికంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు వంటి సత్తా నాయకులతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని ఈ సందర్భంగా వారు తెలియజేశారు. 27వ వార్డు ముఖ్యంగా ఇనాగ్రేషన్స్కి శంకుస్థాపనలకు అన్ని రావడం జరిగిందంటే పద్మావతి గారు, నేను కూడా ఈరోజు అయ్యన్న పాత్రుడు గారికి ముఖ్యంగా అందరం కూడా టౌన్ ప్రజానికి మొత్తం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈరోజు 27వ వార్డు ఏంటంటే అందరూ కూడా సొంత మనుషులు, ఎంత కష్ట సమయాల్లో అయినా కూడా తెలుగుదేశం పార్టీ జెండాని ఇక్కడ రెపరెపలు ఆడించి ముందు తీసుకెళ్లే మనుషులు. దానికోసం అని చెప్పి ఇవాళ ఎలక్షన్ లేవు, ఏం లేవు, కానీ ఇచ్చిన మాట నెరవేర్చుకోవడానికి ఏకైక ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఏ అయితే శంకుస్థాపన చేసామో అన్ని కూడా 2.5 నెలల్లో ఇక్కడ అన్ని రోడ్లు రావడం జరుగుతుంది, ఎక్కడైతే మనం శంకుస్థాపన చేసామో. దాంతోపాటు నేను ఇక్కడ కౌన్సిలర్ గారిని అందరినీ కోరుతుంది ఏంటంటే డ్రైన్లు కూడా ఎట్టి పరిస్థితులను బాగుపరచుకోవాల్సిన అవసరం ఎంత ఉంది, ఫ్యూచర్లో మీరు ఎస్టిమేషన్ వేసుకొని పెట్టుకోవాలని చెప్పాను. దాంతోపాటు ఇప్పుడు మనకు ఒక 25 లక్షల వరకు కూడా ఇప్పుడు శాంక్షన్ జరిగింది వార్డుకి. ఇంకో 20 లక్షల ప్రపోజల్లో ఉన్నది. సుమారుగా 45 లక్షల వరకు కూడా మనం అభివృద్ధి కార్యక్రమాలు ఈ వార్డు వరకు చేస్తాం.